అందరికీ నమస్కారం. ఇట్లు మీ తమ్మినేని రవికుమార్. ముఖ్యంగా ఉపాధ్యాయులకి మరియు డిఎస్సి రాసే అభ్యర్థులకు మొదటిగా నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి ఇన్సర్వీస్ టీచర్స్ మరియు డిఎస్సి ఆస్పిరెంట్స్ విద్యార్థులకు చాలా అత్యంత కీలకమైన అంశం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ కాన్సెప్ట్ చాలా కీలకమైన అంశం. మనకి ఏపీ టెట్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నందు మనకి 30 మార్క్స్ కేటాయించబడి జరుగుతుంది. ఇందులో తీసుకుంటే మనకి 30 మార్క్స్ సంబంధించి మనకి ఏ సెక్షన్స్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఏ అంటే తక్కువ సమయంలో మనం సైకాలజీ నందు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ నందు మనకి 30 మార్క్స్ వచ్చే విధంగా ఎలా ప్రిపరేషన్ కావాలి, ఏ టాపిక్స్ ఎక్కువ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే అంశాలకు సంబంధించి ఏ టాపిక్లో ఎక్కువ కఠినంగా అడుగుతున్నారు అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం కూలంకషంగా తెలుసుకుందాం. టీచర్స్ మరియు గవర్నమెంట్ టీచర్స్ మరియు డిఎస్సి ఆస్పిరెంట్స్కి. ఓకేనా, ఇక్కడ చూడండి మనం తీసుకుంటే మనకి ఏపీ టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి సంబంధించి మనకి ఈ సెక్షన్స్లో సిలబస్ చెప్తాను. తర్వాత మనకి ఆగస్ట్ 2026 నందు జరిగిన కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోస్లో. ఓకే, ఈ వీడియోస్ వల్ల మీకు దాదాపుగా 5 to 6 మార్క్స్ ఈ 1 అవర్ యొక్క పీరియడ్లో మీకు అవగాహన అవుతుంది సైకాలజీ మీద. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి మనకి టోటల్ 30 మార్క్స్ కేటాయించబడుతుంది. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ సంబంధించి 30 మార్క్స్ కేటాయించబడుతుంది. ఈ 30 మార్క్స్లో అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ ఫస్ట్ ఏమంటే మనకి ఈ 30 మార్క్స్ నందు 4 మార్క్స్ 4 మార్కులు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే పెరుగుదల, వికాసము, పరిపక్వత ఈ కాన్సెప్ట్ మీద మనకి 4 మార్కులు కేటాయించబడతాయి. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అది. కాన్సెప్ట్ తీసుకుంటే పెరుగుదల వికాసం అనేది ప్రతి టెట్ ఎగ్జామినేషన్లోనూ కంపల్సరీగా 4 నుంచి 5 బిట్లు పడతాయి ఒక బ్లూ ప్రింట్ ప్రకారం. ఇక్కడ తీసుకుంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కూడా మీరు మెయిన్గా ఎక్కువగా ఫోకస్ చేసిన అంశాలు ఏమంటే గౌరవ ఉపాధ్యాయులు మెయిన్ ఫోకస్ చేసిన అంశాలు ఏమంటే ఇక్కడ మనకి పెరుగుదల వికాసంలో అనువంశికవాదులు ఎవరు, పరిసరవాదులు ఎవరు మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. కన్ఫ్యూజ్ కాకుండా అనువంశికవాదులు ఎవరు ఉంటారు, పరిసరవాదులకు సంబంధించి కంపల్సరీగా విషయ అవగాహన చేసుకోవాలి. మనకి డెమో అయిన తర్వాత మరి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఆఫ్లైన్ క్లాసెస్లో లేదా ఆన్లైన్ క్లాసులో సమగ్రంగా ప్రతి అంశాన్ని కూలంకుషంగా వివరించడం జరుగుతుంది. ఈరోజు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్గా మనకి సిలబస్ చెప్తున్నాం. తరువాత ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి స్టూడెంట్స్. ఓకేనా, అలా గౌరవ ఉపాధ్యాయులు ఆన్లైన్ క్లాసెస్ని అప్డేట్గా వినండి, ఒకసారి రాసుకోండి. మీరు సక్సెస్ఫుల్గా మీరు సైకాలజీలో మినిమంగా 30 మార్క్స్ అవలీలగా పెడతారు. పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ అవలీలగా 30 మార్క్స్ వేసే విధంగానే మనకి క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ మేజర్గా తీసుకుంటే మనం అనువంశకవాదులు ఎవరు, పరిసరవాదుల అంశాన్ని ఖచ్చితంగా విషయ అవగాహన చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఏం చదవ విషయం చెప్తున్నాను, తర్వాత ఎలాబరేట్గా మన క్లాస్ చెప్తాను. తర్వాత వికాస సూత్రాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. వికాస సూత్రాలకు సంబంధించి మొత్తం 14 వికాస సూత్రాలు ఉన్నాయి. ఆ సెఫలోకాడల్ డెవలప్మెంట్ అని, ప్రాక్సిమోకాడల్ డెవలప్మెంట్ అని, వైయక్తిక భేదాలకు సంబంధించిన సూత్రం అని, స్వయం సిద్ధ నియమం అని, అలాంటి మొత్తం 13-14 నియమాలు కంపల్సరీగా నేర్చుకోవాలి. ప్రతి ఎగ్జామినేషన్లో ఈ యొక్క వికాస సూత్రం లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. కాబట్టి ఆ వికాస సూత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అసిస్టెంట్ వారు రాస్తారు అంటే అసిస్టెంట్ టీచర్స్ వారు పేపర్ 2 రాస్తారు అంటే వాళ్ళ క్వశ్చన్ ఒక కఠినత కొద్దిగా కఠినంగా అనిపిస్తుంది. ఎడ్జిటి కొద్దిగా లిబరల్గా అనిపిస్తూ ఉంటుంది పేపర్. కొద్దిగా అసిస్టెంట్ వాళ్ళకి కొద్దిగా ఫోకస్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. తర్వాత ఎలిజబెత్ హర్లాక్ దశ సంబంధించి మనకి 10 దశలు ఉన్నాయి. ఆ 10 దశల్లో కంపల్సరిగా పూర్వ బాల దశకు సంబంధించిన దశ చాలా 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 ఇంపార్టెంట్. మనకి నవజాత శిశువు దశ అని, శైశవ దశ అని,
పూర్వ బాల్య దశని, ఉత్తర బాల్య దశని, యవ్వనారంభ దశని, పూర్వ కౌమార దశని, మధ్య అంటే ఉత్తర కౌమార దశని, మధ్య వయోన దశని, మనకి వృద్ధాప్యం అనే అంశాలకు సంబంధించిన భావాలకు సంబంధించిన 10 అంశాలు మెన్షన్ చేశారు. ఎలిజబెత్ హర్లాక్ అనే ఒక మహిళా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. అయితే ఇక్కడ ఈ దశలో అత్యంత కీలకమైన చదవాల్సిన పాయింట్స్ ఏమంటే పూర్వ బాల దశ, వెరీ 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 ఇంపార్టెంట్. 3 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్నదే పూర్వ బాల్య దశ. ఈ దశకు సంబంధించిన లక్షణాలు మీరు ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళాలి. ఏ చేంజ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అని చెప్తాడు షేక్స్పియర్. ఆ యొక్క దశే ఈ యొక్క పూర్వ బాల్య దశ ఖచ్చితంగా నేర్చుకోండి. ఎగ్జామినేషన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. తరువాత శైశవ దశ గురించి నేర్చుకోండి. నెక్స్ట్ కౌమార దశ గురించి నేర్చుకోండి. పూర్వ కౌమార దశ నేర్చుకోండి. మ్యాక్సిమంగా ఈ 3 సెక్టార్ ఇచ్చే బిట్ వస్తుంది. ఒకవేళ మనకి పొరపాటు మిస్ అయితే వేరే టాప్ దాని వెళ్తారు, కానీ దాదాపుగా పూర్వ బాల్య దశలోనే మ్యాక్సిమం పడుతుంది. మిస్ అయితే శైశవ దశలో పడుతుంది, మిస్ అయితే కౌమార దశలో బిట్ పడిపోతుంది. ఓకే స్టూడెంట్స్, ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలిజబెత్ హర్లాక్ సంబంధించిన 10 దశలను చాలా క్లారిటీగా విషయావగాహన చేసుకోవాలి. నెక్స్ట్ మనకి వికాసాలకు సంబంధించి మొత్తం 5 రకాల వికాసాలు ఉన్నాయి. ఫిజికల్ డెవలప్మెంట్ అని, మెంటల్ డెవలప్మెంట్ అని, ఎమోషనల్ డెవలప్మెంట్ అని, సోషల్ డెవలప్మెంట్ అని, మోరల్ డెవలప్మెంట్ సంబంధించి 5 రకాల దశలు, 5 రకాల వికాసాలు ఉంటాయి. శారీరక వికాసము, మానసిక వికాసము, ఉద్వేగ వికాసము, మనకి సాంఘిక వికాసము, తర్వాత నైతిక వికాసాలు, ఇలా 5 రకాల వికాసాలు ఉన్నాయి. ఈ 5 రకాల వికాసాలు తీసుకుంటే దాంట్లో ఉద్వేగ వికాసం సంబంధించిన విషయాన్ని నేర్చుకోండి స్టూడెంట్స్. ఓకేనా? ఉద్వేగ వికాసం సంబంధించి కంపల్సరీగా నేర్చుకోవాలి. ఈ 5 వికాసాలు, ఉద్వేగ వికాసం కంపల్సరీగా మనకి ఫామ్ అయ్యే క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ తీసుకుంటే సాంఘిక వికాసంలో కూడా మనకి ఏకాంతర క్రీడని, సమాంతర క్రీడని, సంసర్గ క్రీడని, సాంఘిక క్రీడని, ఇలా మొత్తం 4 రకాల క్రీడలు ఉంటాయి. వాటిని కూడా అవగాహన చేసుకుంటే ప్రతి అంశం గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు ఏం చదవాలి, తక్కువ టైంలో మనం అచీవ్మెంట్ ఎలా అయిపోవాలి, మినిమంగా 26, 27, 28 మార్క్స్ మనకు వచ్చే విధంగా త్వరగా తక్కువ టైంలో ఎలా అచీవ్ కావాల ఉద్దేశంతో చెప్తున్న వీడియో ఇది. ఓకే, ఇక్కడ దాంతో పాటు కోల్బర్గ్ నైతిక వికాసాలు కంపల్సరీగా నేర్చుకోవాలి. కోల్బర్గ్ నైతిక వికాసాలు, హింజ్ డైలమా అనే ఒక వ్యక్తికి సంబంధించిన ఇతివృత్తంగా తయారు చేసిందే కోల్బర్గ్ నైతిక వికాసాలకు సంబంధించి 3 స్థాయిలు 6 దశలకు సంబంధించి విషయ అవగాహన చేశాడు. విద్యార్థులు నైతిక వికాసం ఎలా బిల్డ్ అవుతుంది, ఈ 5 వికాసాలు మందగుడుగా జరిగే వికాసం నైతిక వికాసమే. దీంట్లో 3 స్థాయిలు 6 దశలు ఉంటాయి. వాటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వెళ్ళేటప్పుడు కంపల్సరీగా కోల్బర్గ్ నైతిక వికాసాలు ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆస్పెక్ట్ కంపల్సరీగా కోల్బర్గ్ నైతిక వికాసం నేర్చుకోండి. నెక్స్ట్ జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. స్టూడెంట్స్, జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో మైన్ అనిమిజం అనే కాన్సెప్ట్ నేర్చుకోండి. అనిమిజం అంటే సర్వాత్మకవాదం అంట. సర్వాత్మకవాదం అంటే ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించడమే అనిమిజం అంట. అది సర్వాత్మకవాదం అంట. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, అది బుల్లెట్ వర్డ్, సర్వాత్మక వాదం అంట. ఆ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత కన్జర్వేషన్ అనే భావన చాలా ఇంపార్టెంట్. ఏకమితి అనే భావన చాలా ఇంపార్టెంట్. అహం కేంద్రీకృత భావన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వస్తు స్థిరత్వ భావన అనేది కాన్సెప్ట్. వీటి గురించి జస్ట్ ఒక అవుట్లుక్ ఐడియా ఉందంటే మ్యాక్సిమం ఎగ్జామినేషన్లో దాన్ని క్వశ్చన్ని క్రాక్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇలా జీన్ పియాజ్ విషయం నేర్చుకోండి. దాంతోపాటు భాషా వికాసానికి సంబంధించి చామ్స్కీ, అమెరికా దేశస్తున్న చామ్స్కీ గురించి విషయ అవగాహన చేసుకోండి. దాంట్లో 2-3 పాయింట్స్ అది గుర్తుపెట్టుకోండి చాలు. చామ్స్కీలో ఏమి LAD అదొకటి గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం బిట్టిదే ఫామ్ అవుతుంది. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, భాషా వికాసం అనేది జన్యు ప్రకారం ఏర్పడుతుంది చెప్పిన ఏకైక వ్యక్తి
చామ్స్కీనే. మిగతా వాళ్ళు ఎవ్వరు చెప్పలేదు. ఒక చామ్స్కీ మాత్రమే భాషా వికాసం అనేది, భాష అనేది జెనెటికల్ గా సాంఘిక ప్రతిచరణ ఫలితంగా ఏర్పడింది కాదు అని చెప్పిన వ్యక్తి, ఏకైక వ్యక్తి చామ్స్కీనే. ఇతనే ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ లింగ్విస్టిక్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చామ్స్కీ ఇతని గురించి నేర్చుకోండి. మనకున్న 4 మార్కుల్లో మనకు వచ్చే కాన్సెప్ట్స్ ఇవే. టీచర్స్ ఇవే మనకి వచ్చే కాన్సెప్ట్స్ ఇవే. ఏమి అనువంశికవాదులు, పరిసరవాదులు కొద్దిగా నేర్చుకోండి. వికాస సూత్రాలు నేర్చుకోండి. ఎలిజబెత్ హర్లాక్ సంబంధించిన పూర్వ భారతదేశ సంబంధం నేర్చుకోండి. శైశవ దశ గురించి నేర్చుకోండి. కౌమార దశ గురించి నేర్చుకోండి. పాయింట్స్ ఎందుకంటే బిట్స్ అక్కడే పడతాయి. ఎక్కడ మైండ్ పాయింట్ అక్కడే పడతాయి. తర్వాత కోల్బర్గ్ నైతిక వికాసాలకు సంబంధించి నేర్చుకోండి. విద్వేగ వికాసాల గురించి నేర్చుకోండి. ఓకేనా. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం కంపల్సరీగా ఫామ్ అయింది చామ్స్కీ. మనకి 4 బిట్లలో మ్యాక్సిమం కవర్ అయింది. ఒకవేళ డెప్త్గా పోవాలా, మ్యాక్సిమం మొత్తం ఫిల్టర్ చేసేయాలా, ఇంకా టీచర్స్ ఎవరు ఉత్తీర్ణ కాకూడదు, డెప్త్కి వెళ్ళాలనుకుంటే క్వశ్చన్స్ బయటకు వెళ్ళిపోతాడు. అంటే మీ ఇన్డెప్త్కి వెళ్ళిపోతారు క్వశ్చన్స్ ఫామ్స్. అంటే మీ క్రీడా సిద్ధాంతాలు ఉన్నాయి చాలా. అంటే మీ కొద్ది లోతుగా విశ్లేషణ వెళ్ళిపోతుంది. అంటే మీ సిలబస్ మ్యాక్సిమంగా పెరుగుదల వికాసం సంబంధించిన సిలబస్ చాలా ఎలాబరేట్గా ఉంటుంది, చాలా పెద్ద సిలబస్. నేను కొన్ని టాపిక్స్ చెప్పాను. అంటే ఇవి మెయిన్ టాపిక్స్. ఒకవేళ ఇన్డెప్త్గా పోవాలనుకుంటే ఒకవేళ ఏది అది కూడా ఒకసారి రివ్యూ చేయండి. కంపల్సరీ డిఎస్సి ఆస్పిరెంట్స్ కంపల్సరీగా రివ్యూ చేయండి. ఓకేనా. ఎందుకంటే అది కొద్దిగా ఎలాబరేట్గా దీనికన్నా ఇంకా కొద్ది మార్క్స్ పెరగాలనుకుంటే దీని వెళ్ళండి. మైండ్ గవర్నమెంట్ టీచర్స్, సర్వీస్ టీచర్స్ మాత్రం కంపల్సరీ ఈ టాపిక్స్ నేర్చుకోండి. కంపల్సరీగా నేర్చేసుకొని మిగతా ఏమైనా టాపిక్స్ నేర్చేసుకోండి, ఇబ్బంది ఉండదు. ఓకే. నెక్స్ట్ మరి 2 మార్క్స్ సంబంధించి మనకి ఇండివిజువల్ డిఫరెన్స్ ఉంటాయి. వైయక్తిక భేదాలకు సంబంధించి మనకి రెండు ప్రశ్నలు అడుగుతారు. వైయక్తిక భేదాలకు సంబంధించి దాంట్లో అడిగే ఏకైక అంశం ప్రజ్ఞ గురించి తప్ప ఎక్కువ శాతం 80% ప్రజ్ఞ గురించి అడుగుతారు. ప్రజ్ఞ గురించి కంపల్సరీగా నేర్చుకోవాలి. ప్రజ్ఞ నిర్వచనాలు నేర్చుకోవాలి. ప్రజ్ఞా సిద్ధాంతాలు నేర్చుకోవాలి. ప్రజ్ఞకు సంబంధించి ప్రజ్ఞా లబ్ధి అంటే మీ మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 అనే అంశాన్ని నేర్చుకోవాలి. దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ను చేయాలి. అదే మనకు వచ్చే 2 మార్క్స్లో ఇండివిజువల్ డిఫరెన్స్లో మనకి ఎక్కువగా అడిగే విషయం ప్రజ్ఞనే. ఇంటెలిజెన్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ కాదు. దానికి 2 మార్కులు దాంట్లో కవర్ అవుతాయి. అంటే మీ ప్రజ్ఞ సంబంధించి 1 మార్క్ ఫామ్ అయినా రెండోది ఎక్కడ పోతుంది, ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి. ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి ఆర్మీ బీటా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష, పిట్టర్ పార్సన్ ప్రజ్ఞా పరీక్ష, సైమన్ బినే ప్రజ్ఞా పరీక్ష, ఓటస్ గాస్ ప్రజ్ఞా పరీక్ష, ఇవన్నీ ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి. ఆ ప్రజ్ఞా పరీక్షలన్నీ కూడా అత్యంత సులభమైన టెక్నిక్స్ మీకు క్లాస్ చెప్తాను. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాస్ జరుగుతుంది. ఇక్కడ మన విద్యార్థి అకాడమీలో జరుగుతుంది. దీనికి సంబంధించి అప్పుడు ఖచ్చితంగా ఎలాబరేట్గా మీకు విషయ అవగాహన మీకు చెప్తాను. ఎందుకంటే టైం కూడా తక్కువగా ఉంది కాబట్టి ఎగ్జామినేషన్కి. ఓకే. ఇక్కడ ప్రజ్ఞకు సంబంధించిన ప్రజ్ఞా పరీక్షలు కంపల్సరీగా నేర్చుకోవాలి. అక్కడ ఇంకో ఒకవేళ ప్రజ్ఞకు సంబంధించి మిస్ అయితే నెక్స్ట్ సహజ సామర్థ్యాల మీద క్వశ్చన్ ఫామ్ అయింది. సహజ సామర్థ్యాలు లేదా సృజనాత్మకత మీద బిట్టు ఫార్మేషన్ పడుతుంది స్టూడెంట్స్. ఓకేనా. ఆ 3 కాన్సెప్ట్స్ మ్యాక్సిమం ఇండివిజువల్ డిఫరెన్స్ నేర్చుకోవాలి. ఇక్కడ తీసుకుంటే మనకి ప్రజ్ఞకు సంబంధించిన ప్రజ్ఞ నిర్వచనం నేర్చుకోవాలి. ప్రజ్ఞా సిద్ధాంతాలు నేర్చుకోవాలి. ప్రజ్ఞకు సంబంధించిన ప్రజ్ఞా లబ్ధికి సంబంధించిన MA/C/100 సంబంధించిన ఫార్ములా నేర్చుకోవాలి. ఆ ఫార్ములాకు సంబంధించిన మ్యాథమెటికల్ సంబంధించిన అంశాలు కూడా విషయ అవగాహన చేసుకోవాలి. 1 or 2 ఎగ్జామ్స్ కూడా చెప్తాను మ్యాథమెటిక్స్ సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ సృజనాత్మక నేర్చుకోవాలి. తర్వాత సహజ సామర్థ్యాలకు సంబంధించి విషయ అవగాహన నేర్చుకోవాలి. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీకి సంబంధించి దాంట్లో ఉన్న సామర్థ్యాన్ని కూడా కంపల్సరీగా విషయ అవగాహన చేసుకోవాలి. అవి కూడా మ్యాక్సిమంగా నేర్చేసుకోవాలి. ఈ యొక్క వైయక్తిక భేదాలకు సంబంధించిన
కాన్సెప్ట్స్ మనకి 2 మార్క్స్ వస్తాయి. ఇలా పెరుగుదల వికాసం నుంచి 4 మార్కులు, ఇండివిజువల్ డిఫరెన్స్ వైయక్తిక భేదాలకు సంబంధించిన కాన్సెప్ట్ లో మనకు 2 మార్కులు మనకి అక్కడే కవర్ అయ్యాయి. నెక్స్ట్ 2 మార్క్స్ తీసుకుంటే పర్సనాలిటీ, మూర్తిమత్వం. మూర్తిమత్వం నుంచి మనకి 2 మార్క్స్ ఫామ్ అవుతాయి. అది కూడా మూర్తిమత్వంలో మూర్తిమత్వ సిద్ధాంతాలు ఖచ్చితంగా మనకి 4 మూర్తిమత్వ సిద్ధాంతాలు ఉన్నాయి. రూపక మూర్తిమత్వ సిద్ధాంతమని, లక్షణాంశ మూర్తిమత్వ సిద్ధాంతమని, మనో విశ్లేషణ మూర్తిమత్వ సిద్ధాంతమని, మనోసాంఘిక మూర్తిమత్వ సిద్ధాంతమని, ఇలా 4 రకాల మూర్తిమత్వ సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ 4 రకాల మూర్తిమత్వ సిద్ధాంతంలో ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక మూర్తిమత్వ సిద్ధాంతం సంబంధించి 8 దశలను ఖచ్చితంగా నేర్చుకోవాలి. 8 దశల మీదే 2 బిట్ ఫామ్ అయితే ఖచ్చితంగా. మన ఆగస్టు జరిగిన ఎగ్జామినేషన్లో ఎరిక్సన్ సంబంధించి మనోసాంఘిక మూర్తిమత్వ సిద్ధాంతం సంబంధించి 8 దశల్లోనే 2 బిట్, ప్రతి పేపర్లో 2 బిట్ ఫామ్ అయినాయి. జస్ట్ 8 దశలే. నమ్మకం అపనమ్మకం అంటే సాంఘిక ఇష్టపడుతుంది. ఇప్పుడు కూడా నీట్గా ఎలాబరేట్గా చెప్తాను. అవన్నీ కూడా విషయాలు నేర్చు అంటే మొత్తం 8 దశలు జస్ట్ అంతా కూడా 10 నిమిషాలు అంతే, 10 నిమిషాలు నేర్చేసుకోవచ్చు. కంపల్సరీ 2 బిట్లు పడతాయి. మూర్తిమత్వంలో పడే అంశం అదే ఎక్కువ శాతం. ఒకవేళ మిస్ అయితే మనకి మనో విశ్లేషణ సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్ పడుతుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ పడే అవకాశాలు ఉంటాయి. తర్వాత డిఫెన్స్ మెకానిజమ్స్, రక్షక తంత్రాలు. డిఫెన్స్ మెకానిజమ్స్ ఖచ్చితంగా ఎక్కువ శాతం అప్లికేబుల్గానే క్వశ్చన్ వస్తుంది. మన అకాడమీ ప్రకారమే క్వశ్చన్ రావడం లేదు, అప్లికేబుల్గా క్వశ్చన్ వస్తుంది. తర్వాత సంఘర్షణలు, కాన్ఫ్లిక్ట్ అంటాం, సంఘర్షణ అంటాం. అంటే మేము ఉపగమ పరిహార ఉపగమ పరిహార ద్విపరిహార అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మూర్తిమత్వం సంబంధించి మనకి దాదాపుగా 2 నుంచి 3 మార్కులు మూర్తిమత్వం నుంచే ఫామ్ అవుతాయి. అక్కడికి మ్యాక్సిమంగా మనకి ఒక 8-9 మార్కులు మనం బయటకు వచ్చేసింటాం. ఈ చదివి చాలు. ఈ కాన్సెప్ట్ 9 మార్కులు బయటకు వచ్చేస్తాం 30 మార్క్స్లో ఇప్పటికే ప్రజెంట్. ఓన్లీ జస్ట్ 3 కాన్సెప్ట్సే. ఈ 3 కాన్సెప్ట్స్ నుంచే మనకి ఒక 10 మార్కులు కవర్ అయిపోతాయి. పెరుగుదల వికాసం సంబంధించి, వైయక్తిక భేదాలకు సంబంధించి, మూర్తిమత్వం సంబంధించి 10 మార్కులు కవర్ అవుతాయి మనకున్న విధానం. నెక్స్ట్ 4 మార్క్స్ అభ్యసనం, లర్నింగ్ అండ్ మెమొరీ. లర్నింగ్ అంటే మీ అభ్యసనము మరియు స్మృతి విస్మృతి కాన్సెప్ట్స్ మీద మనకి 4 నుంచి 5 మార్కులు పడతాయి. లర్నింగ్ మరియు స్మృతి విస్మృతి అనేది చాలా ఎలాబరేటెడ్ చాప్టర్. ఒక్కసారి ఆ చాప్టర్ చదివారంటే, స్మృతి విస్మృతి చాప్టర్ చదివారంటే మ్యాక్సిమంగా మిగతా చాప్టర్ చాలా సులభం, ఈజీగా ఉంటుంది. ఈ అభ్యసనం చాప్టర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. మ్యాక్సిమం 4 to 5-6 మార్క్స్ అభ్యసనం మీద పడతాయి. అది కూడా మైన్గా అభ్యసన సిద్ధాంతాల మీద పడతాయి. మనం చదవాల్సింది ఎక్కువ టాపిక్ అవసరం లేదు. మ్యాక్సిమం అభ్యసనం అనే చాప్టర్ మినిమంగా 180 పేజీలు ఉంది. మనకు అన్ని పేజీలు చదివే అవసరం లేదు, టైం లేదు. మనం చదవాల్సింది అభ్యసన సిద్ధాంతాలు మాత్రమే నేర్చుకునే. ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాస్ మొత్తం చెప్పేస్తాం. మొత్తం సిలబస్ ఇదే కదా, మొత్తం ఎలాబరేట్గా మొత్తం చెప్తాం. జస్ట్ ఇక్కడ మనం తక్కువ సమయంలో ఈ టాపిక్స్ చదువుకోకపోతే మనకి 30కి మినిమంగా 26-27 మార్క్స్ వచ్చేస్తాయి. అభ్యసన సిద్ధాంతాలలో ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీగా సిద్ధాంతం వైగాట్స్కీ నిర్మాణాత్మక అభ్యాస సిద్ధాంతం. ఖచ్చితంగా 100కి 100% అడిగే వ్యక్తి అది వైగాట్స్కీ. సాంఘిక నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతకర్త వైగాట్స్కీ. భాషా వికాసం సాంఘిక ప్రతిచరణ ఫలితంగా చెప్పేది వైగాట్స్కీ. జెడ్పీడీ అంటాం, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జెడ్పీడీ అంటాం, జెడ్పీడీ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ వైగాట్స్కీనే. ఎంకేఓ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ వైగాట్స్కీనే. కోఆపరేటివ్ లెర్నింగ్ వైగాట్స్కీనే.
వైగాట్స్కి అనే సంబంధించి వ్యక్తి గురించి జస్ట్ ఒక 4 పేజీలు మ్యాటర్. అతను జస్ట్ 38 years బతికాడు అంతే. అయితే అతని విధానం అనేది చాలా ఎలాబరేట్గా వచ్చింది. జస్ట్ 4 పేజీలు ఉంటుంది అంతే. మనకి ఓవరాల్గా అభ్యాసమే 180 పేజీలు ఉంటుంది. 4 పేజీలు ఖచ్చితంగా ఒక మార్క్ కంపల్సరీ వైగాట్స్కి వస్తుంది. నెక్స్ట్ కార్యసాధన అభ్యసన సిద్ధాంతం బిఎఫ్ స్కిన్నర్ గురించి మనకు ఒక బిట్టు ఫార్మేషన్ అవుతుంది. తర్వాత కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం గురించి మనకు బిట్టు ఫార్మేషన్ అవుతుంది. మనకి ఓన్లీ అభ్యసనము స్మృతి విస్మృతి మీదే మనకి 4 నుంచి 6 బిట్లు పడతాయి. దాంతోపాటు అభ్యసన బదలాయింపులు ఉన్నాయి. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. అభ్యసన బదలాయింపు సంబంధించి అనుకూల బదలాయింపులు ఉన్నాయి, ప్రతికూల బదలాయింపులు ఉన్నాయి, శూన్య బదలాయింపులు ఉన్నాయి, ఏకపార్శ బదలాయింపులు ఉన్నాయి, ద్విపార్శ బదలాయింపులు ఉన్నాయి. ఈ బదలాయింపుకు సంబంధించి మనకు బిట్టు ఖచ్చితంగా ఫామ్ అవుతుంది టెట్లో. తర్వాత అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఉన్నాయి. వాటి గురించి కూడా గౌరవమైన ఉపాధ్యాయులు నేర్చుకోవాలి. అంటే మెయిన్ టాపిక్ చెప్తున్నాం, ముఖ్యంగా టీచర్స్ కోసమే చెప్తున్నాం. తక్కువ టైంలో మనకి 30 మార్క్స్ వచ్చే విధంగానే రూపొందిస్తున్న వీడియో ఇది. ఓకే, దీంట్లో థియరీస్లో చెప్పిన ఫస్ట్ వైగాట్స్కి ఫస్ట్ నేర్చుకోవాలి. తర్వాత కార్యసాధన అభ్యాస సిద్ధాంతం నేర్చుకోవాలి. థర్డ్ ప్రయారిటీ మన కోహ్లర్ అంతర్జాతీయ అభ్యాస సిద్ధాంతం గురించి ఫోకస్ చేయాలి. ఒకవేళ మిస్ అయితే మనకి ఇవాన్ పావ్లో సంబంధించి శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతం సంబంధించి విషయ అవగాహన చేసుకోవాలి. వీటి వరకు మనకి అభ్యస చాప్టర్ చాలా ఇలా పెద్దది. దాంతోపాటు అభ్యసన వక్రరేఖలు లెర్నింగ్ కర్వ్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోండి. అంతకాసం నేను చెప్తున్న టాపిక్ అంతా కూడా 15-20 పేజీల మ్యాటరే. 180లో 20 పేజ్ మ్యాటరే మనం చదువుతున్నాం. అభ్యసన వక్రరేఖలు మనకు ఖచ్చితంగా లెర్నింగ్ అండ్ కాన్సెప్ట్ ఖచ్చితంగా వచ్చే కాన్సెప్ట్. తర్వాత స్మృతి విస్మృతిలో తీసుకుంటే ఎబ్బింగాస్ ఆన్ మెమొరీ 1885 ఆన్ మెమొరీ పుస్తకం సంబంధించి స్మృతి విస్మృతికి సంబంధించిన విషయ అవగాహన సంబంధించిన రేషియో వస్తుంది. ఆ రేషియో నేర్చుకోవాలి. అంటే మనకి 20 నిమిషాలు 40% మర్చిపోతామని ఒక టేబుల్ ఒక రేషియో వస్తుంది. జస్ట్ ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఆ టేబుల్ కంప్లీట్ అయిపోతుంది. ఆ టేబుల్ సంబంధించిన విషయం నేర్చుకోవాలి. దాంతోపాటు మనకి విస్మృతి సంబంధించిన కాన్సెప్ట్లో అవరోధాలు ఉన్నాయి. పురోగమన అవరోధం అని, తిరోగమన అవరోధం అని. అది జస్ట్ చిన్న కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నా కూడా మనకి విషయ అవగాహన మ్యాక్సిమం ఒక బిట్టు ఖచ్చితంగా ఫామ్. పురోగమన అవరోధాలు, తిరోగమన అవరోధము వెరీ 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 ఇంపార్టెంట్. అవరోధాలు మీకు ఎలా చెప్తాను. అంటే మన లెర్నింగ్లో వచ్చే కాన్సెప్ట్స్ ఇవే. ఇంకా దాని నుంచి బయటికి పోవడం. మైండ్ కాన్సెప్ట్స్ మనకి 5 నుంచి 6 మార్కులకు సంబంధించిన కాన్సెప్ట్ తీసుకుంటే, లెర్నింగ్ మరియు స్మృతి విస్మృతికి సంబంధించిన కాన్సెప్ట్స్ తీసుకుంటే మనకు వచ్చే కాన్సెప్ట్స్ ఇవి. దాంట్లో వైగాట్స్కి కంపల్సరీగా నేర్చుకోండి. కార్యసాధన బిఎఫ్ స్కిన్నర్ కార్యసాధన అభ్యాస సిద్ధాంతం నేర్చుకోండి. మన కోహ్లర్ అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతం నేర్చుకోండి మెయిన్గా. తర్వాత మిస్ అయితే ఇవాన్ పావ్లో సంబంధించి మన శాస్త్రీయ అభ్యాస సిద్ధాంత విషయం ఉంది నేర్చుకోండి. మన ఓవరాల్గా మనకి సిద్ధాంతాలు ఓవరాల్గా 14 ఉన్నాయి. 14 అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి. మనం 14 అభ్యాస సిద్ధాంతాలు 4 నేర్చుకోండి చాలా మ్యాక్సిమంగా బిట్టు కవర్ అయిపోతుంది. అభ్యసన బదలాయింపులు, తర్వాత అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు, వక్రరేఖలు, తర్వాత సంబంధించి మనకి ఎబ్బింగాస్ సంబంధించి విస్మృతిక రేషియో, తర్వాత అవరోధాలు పురోగమనరోధ తిరోగమనరోధం సంబంధించి కాన్సెప్ట్స్ నేర్చుకోండి. దాంతోపాటు ప్రతి రచయిత సంబంధించి పుస్తకాలు నేర్చుకోండి. కంపల్సరీగా ఒక బిట్ అడుగుతున్నారు. ప్రత్యేక సంబంధించిన ఆన్ మెమరీ పుస్తక రచయిత ఎవరు? ఎబ్బింగాస్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్రూనర్స్ అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీస్ డెవలప్మెంట్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. అంటే ప్రతి వ్యక్తికి సంబంధించిన కంటెంట్ ఆఫ్ ద చైల్డ్ మైండ్ ఇవన్నీ కూడా స్టాలిన్ హాలకి. అంటే ఈ రచయితకు సంబంధించిన పుస్తకాలను నేర్చుకోవాలి. ఎందుకంటే మెమొరీకి సంబంధించిన కాన్సెప్ట్ అవి కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి 4 to 6 మార్క్స్ వస్తాయి టీచర్స్. ఓకేనా? 4 to 6 మార్క్స్ వస్తాయి. స్టూడెంట్స్ దీన్ని ఫోకస్ చేసుకోండి. మ్యాక్సిమం డిఎస్సి ఆస్పిరెంట్స్
మొత్తం చదవండి. మన గవర్నమెంట్ ఇన్ సర్వీస్ టీచర్స్ మాత్రమే ఈ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మనకున్న తక్కువ టైంలో మనం సైకాలజీ ఓవర్కమ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి 150 మార్క్స్ సంబంధించి మనకి మేజర్గా ఓసీ వర్గాలకు సంబంధించి 90 మార్క్స్ రావాలి. 90 మార్క్స్ రావాలంటే కంపల్సరీగా 3 సబ్జెక్టులో ఫుల్ కమాండ్ ఉండాలి ఆ టీచర్కి. అంటే మీ ఆడున్న సబ్ బ్రాంచ్లో 3 సబ్జెక్టులు పట్టుంటేనే 90 మార్క్స్ వస్తాయి. 3 సబ్జెక్టు పట్టు లేకపోతే 90 మార్క్స్ రావడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు జాబ్ చేసి తర్వాత అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యి రాయడం, తర్వాత వయసు అనేది కూడా వాళ్ళకి చాలా ప్రభావం చూపుతుంది. అయినా కూడా చాలా మర్చిపోతుంటాం. పిల్లలతో గడుపుతాం, ఈవినింగ్ వస్తేనే ఫ్యామిలీతో ఉంటుంది. సార్ టార్గెట్ టైం తక్కువ ఉంటుంది. డిఎస్ హాస్పిటల్ ఫుల్ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫుల్ టైం చదవండి. ఒకటి ఇన్ సర్వీస్ టీచర్స్ మాత్రమే తక్కువ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ కాన్సెప్ట్ చదివేసుకోండి. అంతే తక్కువ టైంలో మనకి మ్యాక్సిమం 20, 27, 26, 27 మార్క్స్ వస్తాయి. బీసీ వర్గానికి 75 మార్కులు కాబట్టి వాళ్ళు మ్యాక్సిమంగా 2 కాన్సెప్ట్స్ మీద కమాండ్ ఉండాలి. అంటే మీరు సైకాలజీ ఫుల్ కమాండ్ పెట్టుకోవాలా, తెలుగు ఫుల్ కమాండ్ పెట్టుకుంటే మ్యాక్సిమం మిగతా సబ్జెక్ట్ ఇగ్గేయచ్చు. ఎస్సీ ఎస్టీ వర్గాలు కానీ మనకి ఏమన్నా ఒకవేళ పిహెచ్డి వర్గాలు కానీ మనకి ఒక కాన్సెప్ట్ ఫుల్ డెప్త్ ఉండాలి. అంటే 30 చేసే విధంగా ఒక కాన్సెప్ట్ ఫుల్ ఉండాలి. మ్యాక్సిమంగా కవర్ చేయొచ్చు. మైండ్ ఇక్కడ అమెండ్మెంట్ చేస్తా లేదు. అయితే ఇన్ సర్వీస్ వాళ్ళ టీచర్స్ మాత్రం కంపల్సరీగా కొద్దిగా దీన్ని అచీవ్ కావడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. భవిష్యత్తు 2028 వరకు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి టీచర్స్ ఉపాధ్యాయులు అది పరిస్థితి చూడండి. ఓకేనా. నెక్స్ట్ మన చదువుకోండి. ఇక్కడికి ఏమి మనకు ఓవరాల్గా 15 మార్కులు కవర్ అవుతాయి. పెరుగుదల వికాసం సంబంధించి కాన్సెప్ట్స్ చూసేసుకొని, తర్వాత వైయక్తిక భేదాలు చూసుకొని, పర్సనాలిటీ లెర్నింగ్, ఈ 4 కాన్సెప్ట్స్ అవుతేనే మనకి 15 మార్కులు మ్యాక్సిమంగా వచ్చేస్తాయి. మిగతా రిమైనింగ్ తీసుకుంటే మనకి 1 మార్క్ ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ అంటే మీ చైల్డ్ విత్ స్పెషల్ నీడ్, ప్రత్యేక విద్య, సమ్మిళిత విద్యకు సంబంధించి మనకి 1 మార్క్ వస్తుంది టెట్లో. అది కూడా ఎక్కడ కూడా చెప్తాను. అది కూడా లెర్నింగ్ డిజేబిలిటీస్, అభ్యసన వైకల్యాలకు సంబంధించి ఖచ్చితంగా అడిగిట్ పడుతుంది. జస్ట్ అంతా కూడా 2 పేజీలు అంటుంది అంతే. అభ్యసన వైకల్యాలకు సంబంధించి డిస్ఫేషియా, అఫేషియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా, ఇవన్నీ కూడా డిస్ప్రాక్సియా, ఇవన్నీ కూడా జస్ట్ 6 ఉన్నాయి అంతే. ఈ 6 నేర్చుకుంటే చాలు. ఇంకా మిగతా ఏం చదివే అవసరం లే. విజువల్ డిజేబుల్స్ కానీ, హియరింగ్ డిజేబుల్స్ కానీ, తలసేమియా కానీ మొత్తం 21 ఉన్నాయి. 21 వర్గాలు ఉన్నాయి మొత్తం. ఈ పర్సన్ డిజేబిలిటీ యాక్ట్ సంబంధించి 21 వర్గాలు డివైడ్ చేశాడు, అమెండ్మెంట్ చేసాడు మొన్న. ఆ 21 వర్గాల్లో అభ్యసన వైకల్యాలకు సంబంధించిన అంశాలు జస్ట్ 6 ఉన్నాయి. 6 నేర్చుకుంటే చాలు, మనకు 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఆడ మిస్ అయితే మస్తిష్క పక్షపాతం అని అవి ఒక 5 ఉన్నాయి. ఎథైటోసిస్ అని, స్పాస్టిసిస్ అని అవి ఒక 5 ఉంటాయి. ఇంకా దాని గురించి వేరే చదివే అసలు జస్ట్ మనకి సమ్మిళిత విద్య గురించి ఆ 2 నేర్చుకుంటే చాలు. అంతా కలిసిన 4 పేజీలు మ్యాటర్ అంతే. ఇంకా వేరే చదివే అవసరమే లేదు. మనకు 1 మార్క్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. వేరే చదివే 1 మార్క్ ఖచ్చితంగా అది వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే 3 to 4 మార్క్స్, 4 నుంచి మనకి 3 నుంచి 4 మార్కులు పెడగాజీ నుంచి వస్తాయి. పెడగాజీ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ అంట. పెడగాజీ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్, బోధనా శాస్త్రం అంట. విద్యార్థులకి ఎలా విద్యను అందించాలి, ఏ రకమైన సంబంధించి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగించాలి, ఏ రకమైన బోధనా పద్ధతులు మనం ఉపయోగించాలి, ఎడ్గర్ డేల్ అనుభవ శంఖ గురించి మనం విషయ అవగాహన చేయాలి, బ్లూమ్స్ వర్గీకరణ సంబంధించి విషయ అవగాహన చేసుకోవాలి, తర్వాత సంబంధించి మనకి హెర్బర్ట్ యొక్క సోపానాల గురించి విషయ అవగాహన చేసుకోవాలి. ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసోసియేషన్, జనరలేషన్, అప్లికేషన్, రికాప్సులేషన్, ఇలా 6 దశల గురించి మనకి హెర్బర్ట్ యొక్క సోపానాలకు సంబంధించి ప్రతి ఎగ్జామినేషన్లో ఒకసారి ఒకటి అడుగుతాడు. హెర్బర్ట్ యొక్క సోపానంలో మనకి ప్రతిసారి ఒక క్వశ్చన్ అడుగుతాడు. ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసోసియేషన్, జనరలేషన్, అప్లికేషన్, రికాప్సులేషన్, ఆ విషయాన్ని నేర్చుకోండి. జస్ట్ 6 దశలు ఉంటాయి, మిగతా అవసరం లేదు. తరువాత తీసుకుంటే మీరు
దాంట్లో తీసుకుంటే మనకి చైల్డ్ సెంటర్డ్, టీచర్ సెంటర్డ్ ఏమేమి ఉన్నాయి, టీచర్ సెంటర్డ్ ఏమేమి ఉన్నాయి, చైల్డ్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి, వాటి గురించి విషయ అవగాహన ఉండాలి. ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విధానాలు ఏమున్నాయి, విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానాలు ఏమున్నాయి అనే అంశాలకు సంబంధించి విషయ అవగాహన ఉంటుంది. ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విధానంలో ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి, మూలాధార పద్ధతి, ఈ 4 మాత్రమే ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విధానం ఉంటాయి. 4. మిగతా అన్నీ కూడా విద్యార్థి కేంద్రీకృతంగానే జరుగుతాయి. విద్యార్థి కేంద్రీకృతంగానే జరుగుతాయి. విద్యార్థి కేంద్రీకృతంగాలో కూడా మనకు అడిగేది ఏకైక బోధనా పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. ప్రాజెక్టు పద్ధతిలో మనకి ఖచ్చితంగా విషయం ప్రాజెక్ట్ పద్ధతి అన్నా, ప్రాకల్పన పద్ధతి అన్నా, ఉద్యమ పద్ధతి అన్నా, బృంద పద్ధతి అన్నా, ఎత్తుగడల పద్ధతి అన్నా, ఎగుడు దిగుడు పద్ధతి అన్నా ఒకటే. ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితిని కల్పించడం. ఇది ఒక పర్సనల్ ఇంటర్ప్రిట్. ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితిని కల్పించడం. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ పద్ధతిలో కృత్రిమ వాతావరణాన్ని ఎప్పుడు కూడా కల్పించకూడదు. కృత్రిమ వాతావరణాన్ని మనం ఎప్పుడు కల్పించకూడదు. లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై లీవింగ్ అనే కాన్సెప్ట్ బేస్డ్ గా తీసుకొచ్చే విధానం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇది తీసుకుంటే ఇది పెడగా సంబంధించి మనకు వచ్చే కాన్సెప్ట్స్ ఇవే ఉంటాయి. దాంతోపాటు రేటింగ్ వస్తుంది. దాంతోపాటు గిజుబాయ్ సంబంధించి, జాన్ హల్ట్ సంబంధించి, మకరెంజో సంబంధించి, ప్రతి సంబంధించి మనకి జస్ట్ 4-5 మంది ఉంటారు. పగటి కళ ఎక్కువసారి పుస్తకాలు అడుగుతారు. పగటి కళ పుస్తక రచయిత ఎవరు? గిజుబాయ్ సంబంధించి కంపల్సరీగా ఆ ఒక్క నేర్చుకోండి. జస్ట్ 4-5 ప్రతి ఎగ్జామినేషన్ 5 మంది గురించి ఒకటి వస్తుంది. 5 మంది గురించి ఒకటి ఖచ్చితంగా వస్తుంది. మొత్తం పెడగాజులో మనకి 5 మార్కుల దాకా తీసుకుంటే హెర్బర్ట్ యొక్క సోపానం సంబంధించి అడుగుతారు, ఉపాధ్యాయ కేంద్రీకృతం గురించి అడుగుతారు, విద్యార్థి కేంద్రీకృతం సంబంధించి అడుగుతారు. దాంతోపాటు మనకి విద్యావేత్తలకు సంబంధించి పాలో ప్రేరే గురించి, జీన్ పియాజే గురించి, వైకాట్స్కీ గురించి, గిజుబాయ్ గురించి, జాన్ హల్ట్ గురించి, మకరెంజో గురించి అడుగుతారు. ఇవి జస్ట్ అంత కలిసిన జస్ట్ అంత ఒక 4-5 పేజెస్ ఉంటాయి అంతే. మనకి మ్యాక్సిమంగా ఒక 5 మార్కులు కవర్ అయిపోతాయి. పెడగాజ్ సంబంధించి పెడగాజ్ అనేది పెడగాగస్ అనే ఒక గ్రీకు పదం. పెడగాగస్ అంటే ఉపాధ్యాయుడు అని అర్థం. ఇంకా కొద్దిగా చెప్తుకోవాలంటే ఒక మగ పిల్లవాడిని ఇంటి దగ్గర నుంచి స్కూల్కి పిలుచుకొచ్చే వ్యక్తినే పెడగాగస్ అంటారు. పెడగాజ్ అనేది పెడగాగస్ అనే గ్రీకు పదం. పెడగాజ్ అనేది ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్, బోధన శాస్త్రం సంబంధించిన విషయ అవగాహన చేసేది. ఓకేనా? నెక్స్ట్ 3 మార్క్స్ స్టాటిస్టిక్స్ అడుగుతారు. సాంఘిక శాస్త్రం సంబంధించి ఈ గతంలో టెట్లో కానీ ఇవి ఎక్కువగా అడుగుతున్న కాన్సెప్ట్ అది. సాంఘిక శాస్త్రం ఓ రోజు మొత్తం సాంఘిక శాస్త్రం సంబంధించి క్లాస్ చెప్తాను. సాంఘిక శాస్త్రం సంబంధించి మీకు సగటు మీను, మీడియను, 3 సంబంధించి క్వాలిటివేషను, తర్వాత కోరిలేషను, మొత్తం ఇవన్నీ సంబంధించి ఫార్ములాస్ నేర్చుకోవాలి. సహ సంబంధం ఫార్ములా 1 - 6 సిగ్మా d² n n² - 1 ఫార్ములాస్ ఎక్కువ నేర్చుకోవాలి. తర్వాత సంబంధించి ఒక 1 డే ఫుల్ డే క్లాస్ చెప్తాను, సంబంధించి విషయ అవగాహన చెప్తాను. ఓకేనా? ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి. లైటింగ్ వస్తుందా? స్టాటిస్టిక్స్ కంపల్సరీగా వస్తుంది. మనకి 3 మార్క్స్ సంబంధించి స్టాటిస్టిక్స్ సంబంధించి సూత్రాలు ఎక్కువ అడుగుతారు. సూత్రము తర్వాత ప్రాబ్లం ఎక్కువ శాతం సగటు అడుగుతారు. సగటు రేంజ్ అడుగుతున్నాడు. మీడియం సంబంధించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే అడుగుతున్నాడు. ఫార్ములాస్ విషయం అయితే విచలనం సంబంధించి, శాసనం సంబంధించి ఫార్ములాస్ వెళ్ళిపోతున్నాడు. తర్వాత రేఖలకు సంబంధించి మీ గ్రాఫ్స్ ఉన్నాయి. ఆ పై గ్రాఫ్ అని, తర్వాత ఆ సంచిత పవర్ సంబంధించి గ్రాఫ్ అని, ఒగే గ్రాఫ్ అని, ఇవన్నీ గ్రాఫ్స్ ఉన్నాయి. ఆ గ్రాఫ్స్ సంబంధించిన విషయ అవగాహన మొత్తం 3 మార్కులు మనకి స్టాటిస్టిక్స్ వస్తాయి. సాంఘిక శాస్త్రం సంబంధించి కంపల్సరిగా మనకి 3 మార్క్స్ ఖచ్చితంగా
మనకి వస్తాయి. నెక్స్ట్ తీసుకుంటే మనకి 4 మార్క్స్ ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఐసిటి ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి డిఎస్సి ఆస్పిరెంట్ కంప్యూటర్ సంబంధించిన పరిజ్ఞానం కంపల్సరీగా ఉండాలని, కంప్యూటర్ సంబంధించి వాడే విధానం కంపల్సరీగా తెలియాలని, ఇన్పుట్ డివైస్ ఏముంటాయని, అవుట్పుట్ డివైస్ ఏముంటాయని, కంప్యూటర్ సంబంధించిన పార్ట్ సంబంధించి, తర్వాత ఆన్లైన్ మ్యాథ్స్, ఆన్లైన్ కోర్సు సంబంధించి, వాటికి సంబంధించి అంటే మీ ఆ యొక్క చట్టం సంబంధించి అంటే మీ సైబర్ చట్టాలకు సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఐసిటీలో వస్తాయి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఎక్కువ శాతం మనకి ఇన్పుట్ డివైస్ అంటే ఏమి, అవుట్పుట్ డివైస్ అంటే ఏమి, మనం ఎలా సంబంధించిన కంప్యూటర్ సంబంధించి ఎంఎస్ ఆఫీస్ ఎలా చేయాలి, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇవన్నీ కూడా మొత్తం విషయ అవగాహన ఐసిటీలో నేర్చుకోవాలి. షార్ట్ కట్ సంబంధించి విషయ అవగాహన చేసుకోవాలి. ఇవన్నీ కూడా వస్తాయి, ఐసిటీలో వస్తాయి. ఓకేనా? ఇలా ఐసిటీ సంబంధించిన ప్రాసెస్ మనకి 4 మార్క్స్. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మనకి 4 మార్కులు కేటాయించబడతాయి. అంటే మీ మల్టీకి సంబంధించి అంటే మల్టీమీడియాకి సంబంధించిన ఏ సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి, దానికి సంబంధించిన ఆడియోకి సంబంధించిన ఏ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, విజువల్ సంబంధించిన ఏ యొక్క సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఐసిటీలో వస్తాయి. దాంతో ర్యామ్ సంబంధించి, రోమ్ సంబంధించి మనకి ఎంబీఎల్ ఎన్ని వస్తాయి, ఇవన్నీ కూడా ఐసిటీలో వస్తాయి. ఇవి 4 మార్క్స్ వరకు మనకి ఐసిటీలో వస్తాయి. రిమైనింగ్ మనకి ఆఖరిగా తీసుకుంటే రిమైనింగ్ మార్క్స్ అని కూడా అన్ని ఒక్కొక్క బిట్గా వస్తాయి. ఏమంటే మెయిన్గా ఆంధ్రప్రదేశ్ కరికులం ఫ్రేమ్ 2011 సంబంధించిన ఒక బిట్ ఫామ్ అవుతుంది. ఎన్సిఎఫ్ 2005, నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2023 సంబంధించి అంటే మీ యశ్పాల్ నేషనల్ కరికులం ఫ్రేమ్ యశ్పాల్ సంబంధించి మనకు ఒక బిట్ ఫామ్ అవుతుంది ఖచ్చితంగా. మ్యాక్సిమం ఎగ్జామినేషన్లో వీటిని కొద్దిగా అవగాహన అంటే ఆన్సర్ చేసే విధంగానే ఉంటాయి. ఎన్సిఎఫ్ 2005 సంబంధించి. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం 2009, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సంబంధించి మనకు ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. అది కూడా సెక్షన్స్ ఉన్నాయి. మనకి ఆ సెక్షన్స్ ని కంపల్సరీగా విషయ అవగాహన చేసుకోవాలి. ఈ విద్యా హక్కు చట్టం బట్టే ఇన్ సర్వీస్ టీచర్స్ కి టెట్ పెట్టడం జరిగింది. అది కూడా 23 అనేది ఒక సెక్షన్ ఉంది. ఆ 23వ సెక్షనే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ని పెట్టండి అని మెయిన్ అత్యంత ఇంపార్టెంట్ ఆర్టికల్. అది సెక్షన్ మనకి మొత్తం ఆ సెక్షన్ సంబంధించి విద్యా హక్కు చట్టం సంబంధించి చూసుకోవాలి. మనకి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిందే ఈ విద్యా హక్కు చట్టం. ఏప్రిల్ 1, 2010 నుంచి అప్పుడు కాశ్మీర్ తప్ప మొత్తం ఇండియా మొత్తం ఇంప్లిమెంటేషన్ అయింది. తర్వాత అమెండ్మెంట్ చేసిన తర్వాత కాశ్మీర్లో కూడా మొత్తం విద్యా హక్కు చట్టం మొత్తం దేశం మొత్తం విద్యా హక్కు చట్టం ఇంప్లిమెంట్. అందుకోసం దేశం మొత్తం టిట్ రాస్తున్నారు. విద్యను ఉమ్మడి జాబితా కాబట్టి ఏమైనా రాష్ట్రాల సంబంధించిన వెసులుబాటునే అడుగుతున్నారు, చేస్తున్నారు. ఓకేనా? అది విద్యా హక్కు చట్టం సంబంధించి మనకు ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. సెక్షన్స్ నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాలి. తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఎన్ఈపి 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి 5+3+3+4 ఒక విద్యా విధానం సంబంధించి ఎన్ఈపి 2020 ప్రాసెస్ లో వెరీ ఇంపార్టెంట్ మనకి ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. కస్తూర్ రంగన్ దానికి అధ్యక్షుడు. కస్తూర్ రంగన్ యొక్క 2020కి సంబంధించి మనకి 5+3+3+4 విద్యా విధానం ప్రకారం మనకి కస్తూర్ రంగన్ అధ్యక్షుని ఏర్పడిన విధానం. మనకి ఎన్ఈపి 2020 ఖచ్చితంగా ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. మనకి నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ 1968 వచ్చింది. సెకండ్ నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ 1986 వచ్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 3 వచ్చింది. మొత్తం మనకి 3 విద్యా విధానాలు వచ్చాయి. ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968 సంబంధించి ఫస్ట్ ఇందిరాగాంధీ, సెకండ్ ఎడ్యుకేషన్ పాలసీకి రాజీవ్ గాంధీ, 3వ ఎడ్యుకేషన్ పాలసీకి మన గౌరవ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇలా 3 పాలసీ సంబంధించిన విధానం ఉంటుంది. 5+3+3+ విద్యా విధానంలో
మనకి ఖచ్చితంగా ఒక బిట్ నేర్చుకొని ఇన్ని బిట్ ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత మిస్ అయితే మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 సమాచార హక్కు చట్టం సంబంధించి విషయాలను చేసుకుంటే దాంట్లో కూడా మ్యాక్సిమంగా ఒకే కాన్సెప్ట్ వస్తుంది. ఏమంటే ఒక వ్యక్తికి సంబంధించి ప్రాణానికి సంబంధించిన అంశం అయితే ఎన్ని రోజుల్లోగా సమాచారాన్ని ఆ యొక్క ఆఫీసర్ అందించాలి అనేది ఒక క్వశ్చన్. ఎక్కువ అడిగే క్వశ్చనే, ప్రశ్న అడుగుతున్న క్వశ్చన్ అదొకటే. ఏమంటే జస్ట్ 48 గంటల్లో 48 గంటలు, ఇది ఒక్కటి మాత్రం ఉంది. 48 గంటల్లో మనం ఇన్ఫర్మేషన్ ఎవరైతే మనం అడుగుతున్నా ఆ వ్యక్తికి ఇచ్చేయాలి. ప్రాణానికి సంబంధించిన అంశం అయితేనే, లేదంటే 30 రోజుల సమయం ఉంటుంది. ఎక్కువ అదే విధానం. అదే అక్టోబర్ 12, 2005 దీన్ని లాంచ్ చేశారు సమాచార హక్కు చట్టం. ఓకేనా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఈసీసీ గురించి, ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్ అంటారు. ఈసీసీ ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్. ఇది మాక్సిమం ఫ్రోబెల్ గురించి, మ్యాంటిసోర్ గురించి విజయవంతం చేసుకోండి. ఒకవేళ బిట్టు పడే అవకాశం ఉంటే పడచ్చు, లేదంటే దీన్ని మనం వదిలేసుకోవచ్చు. ఓకేనా, ఇలా 30కి సంబంధించిన కాన్సెప్ట్స్. మనం కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, జస్ట్ అంతా మనం చెప్తున్న కాన్సెప్ట్స్ అన్ని కూడా ఒక 30 లోపల ఉన్నాయి. ఆ 30 లోపల కాన్సెప్ట్స్ ఒకసారి చూసామంటే మనకి 25 అబోవ్ మనకి మాక్సిమం గా చైల్డ్ డెవలప్మెంట్ కాలేజీలో వస్తాయి, గౌరవ ఉపాధ్యాయులు మరియు డిఎస్ శాస్త్రస్. ఓకేనా.